కాకినాడలోని రాజాజీ వీధి కరణంగారి డౌన్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకుని దీపోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులంతా కలిసి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపోత్సవాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పితాని నూకరాజు పాల్గొని ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 28వ వార్డు కర్ణంగారి డౌన్ రాజాజీ వీధి నెల్లప్పన్ సెంటర్లో ఉంటున్నాం. మేము శ్రీకృష్ణ బృందం వెండి మాది కోలాటం కూడా చేస్తూ ఉంటాం. మా మేడం గారి పేరు వాణిశ్రీ గారు. గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ దీపోత్సవం చేసుకుంటున్నామండి. మహాశివరాత్రికి ఈ దీపోత్సవానికి పెద్దలు అందరూ కూడా విచ్చేసి మమ్మల్ని చాలా సహకరిస్తున్నారండి. మా తోటి ప్రజలు అందరూ కూడా మాతో అక్క చెల్లెళ్ళలా కలిసిపోయి అందరం కూడా ఉంటున్నామండి. మా మహిళలందరం కలిపి ఇదంతా మేము ప్రోత్సహించి చేసుకుంటున్నామండి. మేము ఇక్కడ నాగల చవితి, వినాయక చవితి, దేవీ నవరాత్రులు మా గుడి దగ్గర ఉన్న జరిగే ప్రతిదీ కూడా మేము అన్నీ కూడా చేస్తామండి. కార్తీక మాసంలో కూడా దీపారాధన చేస్తూ ఉంటామండి మేము ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి నేటి పిల్లలకి తెలియపరచడం కోసం ఈ పూజలు పునస్కారాలు అవి తెలియాలి కదా వాళ్ళకి కూడా అని చెప్పి మేము చేస్తున్నామండి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మనకి ఒక శాస్త్రం ఉంది, జన్మకో శివరాత్రి అని. అంటే ఈ మహాశివరాత్రి అంత పుణ్యమైన రోజు ఇది. ఈ తిథిలో మనం ఈరోజు ఇక్కడ దీపాలు వెలిగించడం చాలా గొప్ప విషయం. ఇది అందరూ కూడా ఇక్కడ పిల్లలు, మహిళలు అందరూ కూడా భక్తి భావంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఈ ఉత్సవాలు చేయడం, మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పడం చాలా ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రజల్లో ఈ భక్తిభావం పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. భావితరాలకు కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ పెద్దలు ఈ ఉత్సవాలు చేసుకోవాలి, ఈ మహాశివరాత్రి పర్వదినం ఇలా చేసుకోవాలని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ.